తెలంగాణలో రాజకీయాలు ఉడుకుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేయడానికి విపక్షాలు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ విషయంలో విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ తమ అమ్ముల పొదిలోని అస్త్రాలను బలంగా బయటకు తీయడానికి ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు నేతలు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ సోషల్ మీడియా వారియర్స్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు సోషల్ మీడియాకు బాగా వాడుకోవాలని చూస్తున్నారు నేతలు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లున్నాయి. సోషల్ మీడియాలో క్రేజీ థమ్స్ తో పోస్టులు పెడితే క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. ఇక ఆ పోస్టులు ఏ మాత్రం క్లిక్ అయినా రచ్చరచ్చ అవుతుంది. ఇందుకు ఉదాహరణ కంచె గచ్చిబౌలి భూముల వివాదమే. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని వర్గాల వారు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారు. ఇందుకు ఏఐ వినియోగించుకున్నారా, గ్రాఫిక్స్ వాడారా అనేది పక్కన పెడితే సమస్య మాత్రం చాలా వేగంగా జనాల్లోకి వెళ్లింది. ఎంతవరకు అంటే ఏకంగా సుప్రీంకోర్టు కదిలించింది. ఫలితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చివాట్లు తప్పలేదు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాను వినియోగించుకుంది. ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఆ వేడి చల్లారిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్పీడ్ అందుకుంది. ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై చూపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. ఈ ఏడాదిన్నరలో అధికారంలో ఉన్నామన్న భావనో, సోషల్ మీడియా అవసరం లేదని అనుకున్నారో కానీ కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియాలో పెద్దగా వేడి లేదు, పోస్టులు లేవు. గత 6 నెలల కాలంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా జోరుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చేసే వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ ప్రజల్లో చర్చ జరిగేలా పోస్టు పెడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మండల, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలోనూ సోషల్ మీడియా వారియర్స్ ను బలోపేతం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దాంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే చర్చ ప్రబలమైంది. ఆ సెగ కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తాకిందో ఏమో. ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యుద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకపడిందని చెప్పారు సీఎం. అందుకే ఇవాళ వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి, మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మనం కలుసుకున్నాం. అందుకే ఇక బీజేపీ విషయానికి వస్తే 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణలో బీజేపీకి ఆ స్థాయిలో సోషల్ మీడియా బృందాలు లేవని చెప్పుకోవాలి. ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర ఢిల్లీ పెద్దలు సోషల్ మీడియాకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలకు ఆ స్పృహ లేదనే విమర్శ కాషాయి శిబిరంలోనే ఉంది. బీఆర్ఎస్ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా వింగ్ పుంజుకోవాలంటే ఇప్పట్లో సాధ్యమా అనే చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రచార అస్త్రాలు మారుతున్నాయి. ప్రజలను ప్రభావితం చేయడానికి జనాల చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లనే వేదికగా చేసుకుంటున్నారు. ఒక్క పోస్ట్ క్లిక్ అయితే చాలు అన్నట్టుగానే పోటీ నడుస్తుంది. ఇక ఈ వేడి ఇలాగే పెరిగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ లెవెల్ కు చేరుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.